రాష్ట్ర ప్రజానికానే కాకుండా ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీవ్ర దిగ్భ్రాంతికి లోనైనటువంటి పరిస్థితులు. ఎందుకంటే యువకుడుగా సహనశీలిగా ఎప్పుడూ కూడా చిరునవ్వుతో అందరినీ కూడా పలకరించే గౌతమ్ రెడ్డి గారు మన మధ్య లేకపోవడం అనేది నిజంగా ఎంతో బాధాకరమైనటువంటి విషయంగా అందరూ కూడా భావిస్తా ఉన్నాం. ఆయన మృతికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రమైనటువంటి మనోవేదనతో ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఈరోజు పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పెద్దలు మంత్రివర్యులు శ్రీ బొత్స సత్యనారాయణ గారు, మంత్రివర్యులు కన్నబాబు గారు, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, నాగార్జున గారు, ఇంకా పార్టీకి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా ఆయన్ని స్మరించుకుంటూ ఆయనకి నివాళులు అర్పించే కార్యక్రమంలో భాగంగా ముందుగా పూలమాలలు వేసే కార్యక్రమం. ముందుగా దీపారాజన. జోహార్ గౌతమ్ రెడ్డి గారు, జోహార్ గౌతమ్ రెడ్డి గారు, జోహార్ గౌతమ్ రెడ్డి గారు, జోహార్ గౌతమ్ రెడ్డి గారు. జోహార్ గౌతమ్ రెడ్డి గారు, జోహార్ గౌతమ్ రెడ్డి గారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసిన పెద్దలు బొత్స సత్యనారాయణ గారు. అదే కన్నబాబు గారు, నాయుడు. కొద్ది నిమిషాల పాటు ఆయన ఆత్మకి శాంతి కలగాలని మౌనం పట్టిద్దాం. జోహార్ గౌతమ్ రెడ్డి గారు, జోహార్ గౌతమ్ రెడ్డి గారు. కార్యక్రమాన్ని వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని 2 నిమిషాలు మాట్లాడవలసింది. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక దురదృష్టమైన సంఘటన కావచ్చు, ఒక మంచి వ్యక్తి ఈ ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి కోసం అనునిత్యం కూడా ఈ రాష్ట్రానికి మేలు చేయాలని చెప్పని ఒక రాష్ట్ర మంత్రిగా ఈ ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలని చెప్పని, పరిశ్రమలు తీసుకురావాలని చెప్పని అనేక విధాలుగా కష్టపడుతున్న వ్యక్తి ఈరోజు యువకుడు. ఈరోజు ఈ ఒక అకాల మరణం వార్త వినడం చాలా బాధాకరం. గత కొద్ది రోజుల నుంచి చూస్తున్నాం, దుబాయ్ నుంచి కూడా వేల కోట్లు పెట్టుబడి తీసుకురావాలని చెప్పని వారు ప్రయత్నం చేయడం కానివ్వండి, సాధించడం కానీ, దాంట్లో కానివ్వండి క్రికెట్లో కూడా చురుకుగా ప్రతి ఒక్కరితో చిరునవ్వుతో పలకరిస్తూ అనేక విధాలుగా రాష్ట్రానికి అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చిన మంచి వ్యక్తి. వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టిన కాడి నుంచి కూడా వారి కుటుంబం కానీ వీరు కానీ ఈ పార్టీకి గౌరవ ముఖ్యమంత్రి గారికి తోడుగా ఉంటూ ఈ పార్టీకి వెన్నుముక్కలాగా ఉన్న కుటుంబం కానివ్వండి. ఈరోజు వారు మన మధ్యలో లేరంటే ఎవరు కూడా నమ్మశక్యంగా పరిస్థితి లేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు దిగ్భ్రాంతితో ప్రతి వాళ్ళు కూడా బాధపడే పరిస్థితి. ముఖ్యంగా చెప్పాలంటే మా క్యాబినెట్లో కూడా
కేబినెట్లో కావచ్చు, అసెంబ్లీలో కావచ్చు, కౌన్సిల్లో కావచ్చు, వారి యొక్క వాయిస్ను కానివ్వండి, ఆ శాఖ తాలూకా యొక్క పనితీరు కానివ్వండి, ఎప్పటికప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సలహాల మేరకు అనేక మంచి కార్యక్రమాలు చేసిన వ్యక్తి. వారు ఈరోజు మన మధ్యలో లేరంటే పార్టీ కానివ్వండి, మనకు కానివ్వండి తీరని లోట్లాగా మేమందరం కూడా భావిస్తున్నాం. ఒక కుటుంబ సభ్యుడిగా ప్రతి వాళ్ళని కూడా చక్కగా చిరునవ్వుతో పలకరించే వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈరోజు కూడా ఎవరు ఊహించలా. చక్కగా ప్రతిరోజు కూడా క్రమశిక్షణతో అటు బాడీని కానీ ఫిట్నెస్ కానివ్వండి కావచ్చు, ఒక క్రమశిక్షణగా మెలిగే వ్యక్తి అతను. ఎక్కడ కూడా వివాదాలకి తావు లేకుండా ఎప్పుడు కూడా వారి శాఖలో ఎటువంటి చిన్న తప్పుదం లేకుండా, ఎక్కడ చిన్న ఇబ్బంది లేకుండా పరిపాలన చేసిన వ్యక్తి. అటువంటి మంచి వ్యక్తి ఈరోజు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరంగా భావిస్తూ వారి ఆత్మకి శాంతి కలగాలని, అదేవిధంగా వారి కుటుంబానికి కూడా ప్రగాఢ సానుభూతిని తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మంత్రివర్యులు కన్నబాబు గారు. అందరికీ నమస్కారం. ఇప్పటికీ ఇది నిజమని నమ్మలేకపోతున్నాం. ఇంకా వైఎస్ఆర్ పార్టీ కానీ ప్రభుత్వంలో శాసనసభ్యులు, మంత్రులు, ఇతర నాయకులు అందరం కూడా షాక్లోనే ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వంలో చాలా కీలకమైన వ్యక్తిగా, కేబినెట్లో అత్యంత చురుకైన నాయకుడిగా ఉన్న ఈ గౌతమ్ రెడ్డి గారు సడన్ గా మనల్ని వదిలేసి వెళ్ళిపోవడం అనేది నమ్మశక్యంగా లేదు. ఒక ఆరోగ్యం విషయంలో కానీ, ఫిట్నెస్ విషయంలో కానీ, మొత్తం ఈ కేబినెట్లోనే కాదు, ఎంటైర్ అసెంబ్లీలోనే నెంబర్ 1గా కనిపించే గౌతమ్ రెడ్డి అసలు ఇలాంటి ఒక రోజు ఊహ కూడా అందట్లే ఆయన లేరనేది. మొన్నే దుబాయ్ ఎక్స్పోలో పెట్టుబడులు తీసుకురావడం కోసం అని చెప్పి పెద్ద ఎత్తున అక్కడ కార్యక్రమాల్లో పాల్గొని సక్సెస్ చేసుకుని రేపు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో దానికి సంబంధించిన ఫాలోఅప్ మీటింగ్స్ పెట్టుకుని మీడియాని అడ్రస్ చేస్తారని షెడ్యూల్ ఖరారు చేసుకున్న సమయంలో ఇలా జరగడం అనేది అసలు అంతుపట్టట్లే. మ్యాసివ్ హార్ట్ అటాక్, అది క్షణాల్లోనే మన నుంచి దూరం చేసి తీసుకెళ్లిపోయింది. గౌతమ్ రెడ్డి గారు లేని లోటు వైఎస్ఆర్ పార్టీకే కాదు, ఈ ప్రభుత్వానికి కూడా తీరంది. మేము గౌతమ్ రెడ్డి గారిని ఎప్పుడు చూసినా ఆయన ఉన్నత చదువులు విదేశాల్లో చదువుకుని వచ్చి ఆయన వర్క్ స్టైల్ కానీ, లేకపోతే ఆయన మాట్లాడే విధానం కానీ, ఆయన అప్రోచ్ కానీ చూస్తే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఐటీ శాఖకి, మేజర్ ఇండస్ట్రీస్కి కరెక్ట్గా సూటబుల్ మంత్రిని నియమించారని అనుకుంటూ ఉండేవాళ్ళం. అలాంటి నాయకుడి వాళ్ళ మన మధ్య లేరు. చాలా దురదృష్టం. చాలా చిన్న వయసు, వారి కుటుంబ సభ్యులకి, భార్యకి, పిల్లలకి, తల్లిదండ్రులకి, ఇతర కుటుంబ సభ్యులకి ధైర్యాన్ని ఇవ్వాలి భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గౌతమ్ రెడ్డి గారి ఆత్మకి శాంతి కలగాలని భగవంతుడిని కోరుకుంటున్నాను. నాగార్జున గారు. అందరికీ నమస్కారం. చాలా బాధాకరం. రాష్ట్ర మంత్రిగా కానీ, పార్టీలో ఒక ప్రెడామినెంట్ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి కష్టకాలంలో ముందుండి ఆ కుటుంబం మనోధైర్యం కల్పించినటువంటి కుటుంబం, ఆ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా శాసనసభలో కానీ, బయట కానీ ఏదైనా పని అంటే వెంటనే స్పందించే నాయకుడిగా ఉన్నటువంటి కీర్తిశేషులు గౌతమ్ రెడ్డి గారు మన మధ్య లేరట చాలా బాధాకరం. రాజకీయాల్లో ఇలాంటి ధ్రువతారులు నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా తీరని లోటుగా, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈరోజు మన మధ్యలో లేకపోవడం అనేది చాలా బాధాకరం. వారి ఆత్మకు శాంతి కలగాలని, కుటుంబానికి మంచి మనోధైర్యం కలిగే విధంగా దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ నమస్కరిస్తాం. పెద్దలు శ్రీ బొత్స సత్యనారాయణ గారిని మాట్లాడవలసింది. ఇవాళ ఉదయం లేచిన తర్వాత ఒకసారి ఫోన్ రింగ్ అయితే ఎత్తితే
గౌతమ్ రెడ్డి గారికి వచ్చి హార్ట్ అటాక్ వచ్చింది, మన నుంచి దూరం అయ్యారని చెప్పి ఆ వార్త వినగానే దిగ్బంధిందాం. ఏమైందా అని చెప్పని ఒకసారి ఆలోచన చేసి పెద్దలతో మాట్లాడిన తర్వాత ఉదయాన్నే ఆయన ఫిట్నెస్ చేసుకునే ముందు ఆయనకు వచ్చి పల్స్ డౌన్ అవుతుంటే వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాం. ఇంత పిన్న వయసులో ఆయనకు వచ్చి ఇప్పుడే డిక్లేర్ చేశారు, ఆయన వచ్చి మరణం చెందారని చెప్పని తెలిస్తే ఎంత దిగ్భ్రాంతి చెందాం. పిన్న వయసులోనే ఇంత చిన్న వయసులో మన నుంచి దూరం అవుతుంటే మా సహచర దూరం అయితే ఎంత బాధ అనిపించింది. గౌతమ్ రెడ్డి గారి కుటుంబం తండ్రి గారుతో నాతో పాటు ఆయనతో పాటు నేను కూడా పార్లమెంట్ సభ్యులుగా చేశాను. ఈ పార్టీ ఆవిర్భావంలోనే జగన్మోహన్ రెడ్డి గారితో ఆ కుటుంబం ముఖ్యంగా ఆ తండ్రి గారు పార్లమెంట్ సభ్యులుగా రాజీనామా చేసి ఆయనతో పాటు ఉండి మరి ఉన్న స్థైర్యాన్ని ధైర్యాన్ని ఇచ్చిన మరి ఆ కుటుంబం అందులో గౌతమ్ రెడ్డి మరి మా సహచరులు చెప్పినట్టు ఆయన ఎంతో నిబద్ధతతో ఒక ఉన్నత చదువుకొని ఏదైనా ఒక నిర్ణయాన్ని చేసినప్పుడు ఆ నిర్ణయాన్ని గురించి పలుదఫాలుగా ఆలోచన చేస్తూ కష్ట నష్టాలు ఆలోచన చేస్తూ చేసిన వ్యక్తి. ఏదప్పటికీ పుట్టినవాడి గట్టిగా తప్పదు. ఆయన దూరం అవడం మా అందరికీ చాలా బాధాకరంగా ఉంది ఇది. కానీ ఇంత ఈ చిన్న వయసులోనే ఇంత ఈ రకంగా జరుగుతుందని ఎవరు ఊహించలేని ఈ సందర్భం ఇది 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 మరి భగవంతుడు మరి ఏ ఆలోచనతో మరి వారిని మా నుంచి దూరం చేశాడో మాకు తెలియదు. కానీ ఆయన ఎక్కడున్నా సరే ఆయన ఆత్మశాంతి చేకూరాలని ఆయన కుటుంబానికి మాకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఆ భార్య పిల్లలకి తండ్రి గారికి మనోధైర్యాన్ని ఆ భగవంతుడు కల్పించాలని. ఎందుకంటే మనిషిని మనం తీసుకురాలేం, కానీ మా మనసులు మా తాలూకా ఎప్పుడూ కూడా ఆ కుటుంబం పట్ల ఉంటాయని చెప్పని, అలాగే ఆయన లేని లోటుని మరి పూడ్చలేనిది ఈ పార్టీకి అనే విషయాన్ని కూడా నేను తెలియజేస్తూ ఆయనకి ఆయన కుటుంబానికి ప్రకార సానుభూతిని ఆయన ఆత్మ శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. జోహార్ గౌతమ్ రెడ్డి గారు, జోహార్ గౌతమ్ రెడ్డి గారు, జోహార్ గౌతమ్ రెడ్డి గారు.